హాయ్ గైస్, హైటెక్ సిటీ కానీ మేము ఇప్పుడు బిర్యానీ తింటానికి వచ్చాం. మెఫిల్ రెస్టారెంట్. బిర్యానీ అంటే ఇక నేను హైటెక్ సిటీ దగ్గర మెఫిల్లో తిందామని చెప్పా. ఇక బిర్యానీ ఫేవరెట్స్ ఇద్దరు కలిస్తే ఎట్లుంటది, బిర్యానీ తినకుండా ఉండలేం. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే మెఫిల్. కాకపోతే ఈరోజు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెఫిల్కి వచ్చాము. మొదలు పడతాం అంతే. వెదర్ బాగుంది, చల్లగా. హైటెక్ సిటీ, మెఫిల్ ఏంటి మరి, లోపలికి వెళ్దాం పదా. పేరు ఈ జుట్టు ఏమో గాలికి ఉడికిపోతుంది, చూసేటోళ్ళు ఏమో వింతగా. ఇది లోపలికి వెళ్తాం. టేక్ అవే అండ్ ఆల్. వెయిటింగ్ అని చెప్తుంది, ఎవరిని పోనీయట్లేదు. అది జస్ట్ గోల్డెనా మరి వెయిటింగ్ అంట. మరి ఏమంటారు, తినాల్సిందే అంట బిర్యానీ. మెఫిల్కి వచ్చిందే మనం బిర్యానీ తినడానికి. బిర్యానీ తిని అప్పుడు చెప్పాం. మెఫిల్ రెస్టారెంట్ లో పెట్టుకున్నాము. ఇదిగోండి, హీరో మా తమ్ముడు లైక్ గార్లిక్ గోల్డెన్ తందూరి చికెన్ కర్రీ తినడానికి వచ్చామన్నమాట. ఇప్పుడే చెప్పాం, గార్లిక్ నాన్ అండ్ తందూరి చికెన్ మసాలా ఆర్డర్ చేసాం. అండ్ దెన్ దాని తర్వాత బిర్యానీ తిందాం. మెఫిల్, హైటెక్ సిటీ ఆపోజిట్. ఇప్పుడే వచ్చేసింది ఫుడ్ మనకి. ఫైనలీ హైటెక్ సిటీని చూసుకుంటూ మెఫిల్లో గార్లిక్ నాన్ అండ్ చికెన్ తందూరి మసాలా. నైస్ అంబియన్స్ యాక్చువల్లీ ఇక్కడ, కానీ వెయిటింగ్ ఉంది చాలా టైం, ఒక 45 minutes ఆఫ్ వెయిటింగ్ టైం. అండ్ దెన్ వి గాట్ దిస్ ప్లేస్. వెయిట్ చేయలేకపోతున్నానంటే టేస్ట్ చేయడానికి. లెట్స్ ఈట్. యా, లెట్స్ ఈట్. చాలా బాగుంది. బటర్ చికెన్, తందూరి చికెన్ని కట్ చేసి ప్రిపేర్ దిస్ మసాలా. పిచ్చి పట్టేసింది అసలు కంప్లీట్గా. మామూలు వెయిటింగ్ అయితే చాలా ఉందండి, ఎందుకంటే మెఫిల్ అనేది ఒక ఫేమస్ రెస్టారెంట్ కాబట్టి. దట్టు హైటెక్ సిటీ దగ్గర చాలా వెయిటింగ్ అయితే ఉంది. మాకు సీట్ దొరకడానికి ఒక 15 minutes అయితే పట్టింది, కాబట్టి మాకు మంచి ప్లేస్ దొరికింది. కానీ వెయిటింగ్ అంటే కంప్లీట్లీ వర్త్ అసలుకి. ఎందుకంటే ఇంత డిఫరెంట్ టెక్స్చర్ ఉన్న కర్రీ అని, లైక్ బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్ ఏదైతే ఉందో అసలు మామూలు లేదండి. యాక్చువల్లీ లైట్ టచ్ అప్ అనుకున్నాం,
ఒక్కొక్క నాన్ లైక్ అట్లా అనుకున్నాం, కానీ ఇంకో నాన్ తినాల్సిందే అని చెప్పి ఆర్డర్ చెప్పాము. వచ్చింది ఇక్కడ కుమ్ముడు కుమ్మాల్సిందే. నెక్స్ట్ బిర్యానీకి ప్లేస్ ఉంటుందో లేదో, బట్ బిర్యానీ తినకుండా అయితే మెఫిల్ నుంచి బయటకు వెళ్ళొద్దు. హైదరాబాద్ బిర్యానీ మెఫిల్, హైటెక్ సిటీ ఆపోజిట్లో. ఇంకో రోటీ వచ్చేసింది. ఒక పీస్ ఇలా తీసామా, ఒక ఎల్లిపాయ ఇలా పెట్టుకున్నావా, నిమ్మకాయ పిండుకున్నావా, కొంచెం అంటే కొంచెం గ్రేవీ దీని మీద పెట్టుకొని అడుచుకొని ఇది ప్యాటర్న్, ఇలా తినాలి. మనకి ఇన్ని రోజులు తెలియక బాగుండదు. బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ సేవ చేస్తుంది. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే మన మెఫిల్ హోటల్. ఈ రోజు ఇంత తిన్నా కూడా బిర్యానీ తినాలని చాలా హ్యాపీగా, అసలుకి ఎంత ఎక్సైటెడ్ గా ఉందంటే బిర్యానీ చూస్తుంటే చూడండి, అసలుకి స్పైసెస్ కానీ పీసెస్ కానీ చాలా అంటే చాలా ఆసంగా ఉన్నాయి. నేనైతే ముందు ఒక బైట్ చేయాల్సిందే. టూ గుడ్ అండి, వెరీ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. అవసరం అసలు. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాం. గోల్డెన్ లెగ్ పీస్ వచ్చింది, నాకేమో ఫ్రై పీస్ వచ్చింది. మసాలా రైస్, ఫస్ట్ కొంచెం మసాలా రైస్ టేస్ట్ చేస్తా. ఐఎమ్ బిర్యానీ పర్సన్ యాక్చువల్లీ. బిర్యానీ తినేటప్పుడు కూడా డైరెక్ట్గా తినాలంటే మాట్లాడుకోవడాలు. ఎప్పుడు మనం బిర్యానీ తిన్నా ఇదే మన ఫస్ట్ బిర్యానీ అంటే తింటే మాత్రం మనసు హాయిగా ఉంటే తుమ్మ అవుతా పడడం అంటారు. ఎప్పుడు బిర్యానీ తిన్నా ఇదే నా ఫస్ట్ టైం నేను బిర్యానీ తింటున్నా అని చెప్పి తినాలా, అప్పుడు మనసు హాయిగా ఉంటుంది అని చెప్తుండు. ఇది మెఫిల్ బిర్యానీ. దీనికోసం ఒక అర్ధగంట వెయిటింగ్. ఏది తిన్నా తినకపోయినా హైదరాబాద్లో మాత్రం బిర్యానీ తినాల్సిందే. చాలా బాగుంది. హైటెక్ సిటీ ఆపోజిట్లో మెఫిల్ బిర్యానీ విల్ డెఫినెట్లీ గ్రాబ్ యువర్ హార్ట్. మీ మనసు దోచేసుకుంటుంది ఈ బిర్యానీ, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తినేసాము ఇక ఫైనల్గా. ఇక ఈ జుట్టు ఇక ఇంతే. ఇక ఫుల్గా గుమ్మేసాము. గార్లిక్ పెట్టిన ఆర్డర్ ఇచ్చింది, దాంతోపాటు కర్రీ వచ్చేసి ఏం కర్రీ మెల్లది చికెన్ తందూరి మసాలా కర్రీ. బిర్యానీ మాత్రం అమేజింగ్. నా ఫేవరెట్ థై పీస్, గోల్డెన్ ఫేవరెట్ లెగ్ పీస్. అసలు వాడికి ఎట్లా తెలుసో తెలీదు. డబల్ మసాలా మెఫిల్, ఇంకంతే. ఇంకంతకంటే చెప్పడానికి లేదు. మీరు రండి, తినండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ మెలోడీ అండ్ గోల్డీ సైనింగ్ ఆఫ్.